సహోదరి సహోదరులు, కొన్నిసార్లు మనం తెలిసే తప్పులు చేస్తాం. చేసిన తప్పులను బట్టి ప్రాయశ్చిత్తంగా అనేక నష్టాలు కొని తెచ్చుకుంటాం. ఆర్థికంగా చితికిపోతాం, మానసికంగా కృంగిపోతాం, ఆరోగ్యాన్ని చెడగొట్టేసుకుంటాం, కుటుంబంలో ఉన్న సఖ్యతను సమాధానాన్ని పోగొట్టేసుకుంటాం, బంధువులతో స్నేహితులతో ఉన్న సత్సంబంధాలను తెగతెంపులు చేసేసుకుంటాం, ఆఖరికి ఒంటరిగా మిగిలిపోతాం, అనాథగా ఉండిపోతాం, ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతాం, అల్లాడిపోతాం. అలాంటి సమయంలో మనల్ని ఎవరండి ఉద్ధరించేది? ఎవరండి పట్టించుకునేది? ఎవరండి అండగా నిలిచేది? ఎవరండి మనల్ని అద్దరికి చేర్చేది? వినో, నువ్వెంత పాపిష్టివాడివైనా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా, అలా చేసిన పాపిష్టి పనులను బట్టి అందరి చేత చీకొట్టబడినా, చేదరించబడినా, ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయినా, అయినప్పటికీ నిన్ను పట్టించుకునే, అయినప్పటికీ నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ ఇంట్లో వాళ్ళని నిన్ను చేదరించుకోవచ్చు, చీకొట్టొచ్చేమో కానీ నీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మాత్రం ఏ రోజు నిన్ను చెదిరించుకునేవాడు కాదు, నిన్ను చూసి చిరాకు పడేవాడు కాదు, ఛే అని చెప్పి నెట్టేసేవాడు అసలే కానే కాదు. లోకమంతా చెదరించిన, లోకమంతా చీకొట్టిన, నిన్ను మాత్రం ప్రేమించి, నిన్ను మాత్రం చేరదీసుకొని, నిన్ను మాత్రం పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన వాడి లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు.